బోరు నీరు, ఉప్పు నీరు అధికంగా పారించే ప్రాంతాల్లో రైతులు అధికంగా ఎదుర్కొనే సమస్య చౌడు. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను అధికంగా వాడే ప్రాంతాల్లో కూడా భూములు చౌడుబారిపోయాయి. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న చెరుకు రకాలు సాగు చేసినప్పటికీ చౌడును తట్టుకునే స్వభావం లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చౌడును సమర్థంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే చెరుకు రకాలను రూపొందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చౌడు భూములు అంటే భూసారం తగ్గిపోయి లవణాల శాతం అధికంగా ఉండే భూములు. భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడతాయి. పైరులో పెరుగుదల సక్రమంగా ఉండదు. రసాయన ఎరువులు వేసిన మొక్కల వేర్లు క్షీణించి ఉండడం వల్ల పోషకాలను తీసుకోలేవు. విత్తనం సరైన మోతాదులో పెట్టినా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ భూములను బాగు చేసుకునేందుకు రైతులు ఒక క్రమ పద్ధతిలో చౌడు నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు ఇప్పుడు చౌడు భూములకు అనువైన చెరకు రకాలు 81V48, కోటి 8201, కో 7219, 81A99, 93A145, 99A30, 83V15, 97A85 రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎన్నుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ. రైతు సోదరులు చౌడు భూముల్లో ఈ చెరుకు సాగును చేపట్టాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనం చెరుకు రకాల ఎంపికను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చెరుకుకు తట్టుకునే రకాలు అనేవి మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, అలాగే మనకి తిరుపతి పెరుమాళ్లపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా ఈ చౌడు భూములకి తట్టుకునే రకాలు అనేవి మనకి లభ్యమవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే 97A85 దీన్ని శారద అంటాము. ఈ చౌడు భూముల్ని తట్టుకుని మనకి మిగిలిన రకాలతో పోల్చినప్పుడు మనకి అధిక దిగుబడిని ఇస్తుంది. అలాగే కనక మహాలక్ష్మి అని 97A145 అనే ఒక రకం ఉంది. కనక మహాలక్ష్మి కూడా చౌడును తట్టుకుని మనకి మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఈ రెండు కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి నుంచి రిలీజ్ అయిన రకాలు. అలాగే కోటి 8201 అనే రకము తిరుపతి పెరుమాళ్లపల్లి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి రకము. ఇది కూడా మనకి ఈ చౌడును కొంతవరకు తట్టుకొని మనకి మంచి దిగుబడులు ఇచ్చే రకాలు. అయితే ఈ చౌడు భూముల్లో సాగు చేసినప్పుడు ఏంటంటే ఈ చౌడు ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఈ మొక్క సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి చౌడు భూములను ముందుగా బాగు చేసుకోవడం అనేది చేయాలి. మనకి మన భూమిలో చౌడు ఎంత ఉంది అనేది మనకి ఈ భూమి పరీక్ష ద్వారా తెలియవస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా మనం సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ సాయిల్ టెస్టింగ్లో ఏంటంటే మనకి ఉదజని సూచిక 8 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మన భూములు ఈ చౌడు భూములు, తర్వాత క్షార భూములు అని చెప్తాము. ఈ ఉదజని సూచికను బట్టి ఈ జిప్సమ్ అనేది మనం ఈ చౌడు భూముల్ని బాగు చేసుకోవడానికి మనకి దొరికేటువంటి రిక్లమేషన్ మెటీరియల్ అన్నమాట. పొలం ఖాళీగా ఉన్నప్పుడు మనం పొలాన్ని మడులుగా చేసుకుని దానిలో బాగా నీరు అనేది ఎక్కువగా పెట్టుకొని దాంట్లో ఒక ఎకరానికి 1 టన్ను చొప్పున ఈ జిప్సంను మనం ఉంచుకొని అలాగా 2-3 రోజుల పాటు ఆ జిప్సాన్ని ఆ నీళ్లల్లో నానేలాగా ఎక్కువ నీళ్లలో మడుల్లో ఉంచి దాన్ని తర్వాత ఆ నీటిని పక్క పొలాలకు కాకుండా మురుగు పోయే కాలువల ద్వారా దూరంగా మనం పంపించేసినట్లయితే మనకి చౌడు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ రకంగా మనం చౌడును తగ్గించుకునే మార్గాలు చేసుకుని ఆ తర్వాత మనం పంట కానీ విత్తుకున్నట్లయితే మనకి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు మనం పచ్చిరొట్ట పంటలైనటువంటి జనుము, జీలుగా ఇలాంటి పంటలను మనం వేసుకొని వాటిని పూత దశ వచ్చినప్పుడు 45 రోజుల వయసులో భూమిలో కలియ దున్నేసుకొని తొందరగా కుళ్ళడానికి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ దాని పైన చల్లుకున్నట్లయితే మనకి తొందరగా డీకంపోజ్ అయిపోయి భూమిలో కర్బన శాతాన్ని పెంచి అలాగే ఈ చౌడును చాలా వరకు ఇరగగొడుతుంది. కాబట్టి మనం ఈ రకంగా జిప్సమ్ని అప్లై చేసుకోవడము, అలాగే ఈ పచ్చిరొట్ట పంటలను పెంచుకోవడం అనేది తరచుగా ప్రతి సంవత్సరం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
గ్రాడ్యువల్గా మనకి చౌడు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సాగు పద్ధతులు చేపట్టినప్పుడు కూడా మనం పోషకాలు దీనికి ఎక్కువగా అవసరమవుతాయి కాబట్టి యూరియా నత్రజనిని యూరియా రూపంలో, అలాగే భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం అందజేస్తూ ఎక్కువ మోతాదులో మనం అందజేసినట్లయితే కొంత పోషకం వృధా అయినప్పటికీ మొక్కకు కొంత పోషకాన్ని తీసుకొని మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాదాపు మనం ఒక 100% మామూలు నేలల్లో రికమెండేషన్ ఉంటే దాదాపు ఒక 25% ఎక్కువ ఈ ఎరువులను మనం ఈ చౌడు పొలాల్లో ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యాన్ని కూడా జాగ్రత్తగా మనం పాటించవలసి ఉంటుంది. కాబట్టి చౌడు భూముల్లో ఈ రకంగా ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి మంచి దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంటుంది. అరటి సాగులో దిగుబడులు ఆశించినంత మేర లేకపోవడానికి ముఖ్య కారణం చీడపీడలు. ఈ తోటలకు పురుగుల బెడద అంతగా లేనప్పటికీ శిలీంద్రపు బూజు తెగుళ్ల బెడద ఎక్కువ. ముఖ్యంగా పనామా, సిగచోక, ఆకుమచ్చ, దుంపకుళ్ళు తెగుళ్లు పట్టి పీడిస్తూ ఉంటాయి. వీటి వల్ల చెట్లు క్షీణించి గెల దిగుబడి, కాయ నాణ్యత తగ్గిపోతుంది. ఒక్కోసారి చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. వీటిని అధిగమించే మార్గాలు, నివారణకు సకాలంలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. సంవత్సరం పొడవునా నాటే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎక్కువగా నాటుతారు. అరటికి నీటి అవసరం ఎక్కువ. మొక్కలు పెరిగిన తరువాత తోట మొత్తం నీడ వాతావరణం ఉంటుంది. కనుక తోటలో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైంది పనామా తెగులు. ఈ తెగులు విత్తన పిలకల ద్వారా, మట్టి ద్వారా వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు కింది నుంచి పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయి ఆకు తొడిమ వద్ద విరిగి కాండం వెంట వ్రేలాడుతుంటాయి. అలాగే భూమి దగ్గరగా కాండంపై నిలువుగా పగులు ఏర్పడుతుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేయాలి. పనామా తెగులు కొన్ని ప్రాంతాల్లో ఉండి ఇది ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంది. ఈ తెగులు వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి కిందకి వాలిపోతూ ఉంటాయి. కాండం మొదలు పగిలిపోతుంది. కింద దుంపని మనం గమనించినట్టయితే మనకి ఈ గోధుమ రంగులో ఉన్నటువంటి మనకి సారలు మనకి దుంపలో కనబడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తెగులు వచ్చినప్పుడు తెగులు ఆశించినటువంటి మొక్కలు తీసి నాశనం చేయాలి. మనం ఈ తెగులుని తట్టుకునేటువంటి రకాలనే మనం సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కర్పూర చక్కెరకేళి ఈ తెగులుని తట్టుకుంటుంది కనుక ఈ తెగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కర్పూర చక్కెరకేళిని మనం సాగు చేసుకున్నట్టయితే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. తెగులు రాకుండా మన పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అరటిని తీవ్రంగా నష్టపరిచే మరో తెగులు దుంపకుళ్ళు. మొక్కల మొదల్లో కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది. కొత్తగా నాటిన పిలకల్లో చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసన వస్తుంది. దుంపకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంది. ఈ తెగులు వచ్చినప్పుడు కూడా మనకి ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. తర్వాత కిందకి ఆకులన్నీ కూడా వాలిపోతూ ఉంటాయి. కాండం మొదళ్ళు మనకి పగిలిపోతూ ఉంటుంది. మనం తీసి చూసినప్పుడు కింద దుంప అనేది పూర్తిగా కుళ్ళిపోయినటువంటి ఉంటుంది అనమాట. యాజమాన్య చర్యలుగా మనం ముఖ్యంగా ఈ బ్లీచింగ్ పౌడర్ ఒక 25 గ్రాములు లీటర్ నీళ్ళు కలిపి మొక్క మొదల్లో చుట్టూ మనం పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా మనం పిలక వేసుకునేటప్పుడే విత్తన శుద్ధి అనేది అంటే ఒక 5 గ్రాములు ఈ కాపరాక్సీ క్లోరైడ్ లీటర్ నీళ్ళకి, తర్వాత 2.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లీటర్ నీళ్ళు కలిపి దాంట్లో 15 నిమిషాలు ఈ పిలకలు మనం ఉంచి నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా మనం కొంత ఈ పిలకల ద్వారా వ్యాపించేటువంటి తెగులుని నివారించుకోవచ్చు. తర్వాత మురుగునీటి పారుదల కూడా మనకి పొలంలో బాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎక్కడైతే మురుగునీటి పారుదల సరిగా ఉండదో, నీళ్లు ఎక్కువగా నిలుస్తూ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అరటిలో గెలలు ఈనిన తరువాత ఎక్కువగా ఆశించే తెగులు సిగటోక ఆకుమచ్చ తెగులు. బూజు జాతి శిలీంధ్రం వలన వచ్చే ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశిస్తుంది.
ముఖ్యంగా జులై నుండి నవంబర్ నెలలో ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఎక్కువగా పెద్ద పచ్చారటి, పొట్టి పచ్చారటి, తెల్ల చక్కెరకేళి రకాలు ఈ తెగులుకు గురవుతుంటాయి. ఆకులపై మొట్టమొదట చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. దీనివల్ల ఆకులు ఎండిపోయి మొక్కలు క్షీణిస్తాయి. సిగటోగా ఆకుమచ్చ తెగులు కూడా మనకి ఎక్కువగా మొక్కలను ఆశించి నష్టం కలుగు చేస్తూ ఉంటుంది. సిగటోగా ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు దీన్ని నివారించుకోవడానికి మనం పైపాటుగా ప్రోపికోనజోల్ అనేటువంటి మందును కానీ, మ్యాంకోజెబ్ అనేటువంటి మందును కానీ నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులు యొక్క ఉధృతిని చాలా వరకు మనం నివారించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా చాలా తోటల్లో పొటాష్ యొక్క లోపం వస్తూ వల్ల కూడా ఆకులు పూర్తిగా ఎండిపోతూ ఉంటాయి. పొటాష్ యొక్క ధాతు లోపం వచ్చినప్పుడు మనకి ఆకు కొసలు మాడిపోతూ ఉంటాయి, ఆకులు పూర్తిగా ఎండిపోయి కూడా ఉంటాయి. కనుక దీన్ని మనం గుర్తించి పొటాష్ మన ఎరువుని మనం సరైనటువంటి సమయంలో మొక్కకి అవసరమైనటువంటి మోతాదులో సిఫార్సు చేసిన మేరకు మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఖరీఫ్ కాలం ప్రారంభమైంది. అక్కడక్కడ అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకున్నారు. ఇప్పటికే వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాలు సేకరించుకొని పెట్టుకున్నారు. విత్తనాలు విత్తే సమయంలో తాము కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా, వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా, అటువంటి అనుమానాలు రైతుల్లో రావటం సహజం. అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రైతుల విత్తనాల నాణ్యత ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లో విత్తన పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు. మన దేశం వ్యవసాయక దేశం. దాదాపు 65% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన రైతులు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఋతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలి అనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అయితే మొలక శాతాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ సీడ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై భారతి. సో విత్తన మొలక శాతాన్ని మేము 3 పద్ధతుల ద్వారా టెస్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ది టాప్ ఆఫ్ ద పేపర్, అంటే పెట్రీ ప్లేట్స్లో ఒక బ్లాటింగ్ పేపర్ పెట్టి దానిపైన మనము టెస్ట్ చేయవలసిన విత్తనాన్ని పెట్టుకుంటాము. ఆ విత్తనంని 25 నుంచి 50 విత్తనాలు, అంటే దాని సైజుని బట్టి. వెజిటబుల్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, లైక్ టమాటా సీడ్ కానీ, చిల్లీ కానీ, బ్రింజాల్ కానీ, అలాంటి విత్తనాలని మనము ఈ టాప్ ఆఫ్ ద పేపర్ మెథడ్ పెట్రీ ప్లేట్లో పెట్టుకొని దాని యొక్క మొలక శాతాన్ని పరీక్షించుకుంటాము. రెండో మెథడ్ వచ్చేసి బిట్వీన్ పేపర్ టవల్ మెథడ్. సో ఇది మనము ఒక 2 పేపర్ టవల్స్ని తీసుకుంటాము. ఒక పేపర్ టవల్ కింద ఉంటుంది, దానిపైన మనం విత్తనాన్ని పెడతాము. అంటే మనకి వచ్చినటువంటి సీడ్ లాట్ నుంచి మనము 400 విత్తనాలను సేకరిస్తాము. 400 విత్తనాలు తీసుకొని 100 చొప్పున 4 భాగాలుగా డివైడ్ చేసుకొని 400 అట్లా 4 పెట్టుకుంటాం అన్నమాట పేపర్ టవల్స్ని. సో 100 సీడ్కి ఎన్ని మొలకెత్తాయి అనేదాన్ని నిర్ధారిస్తాము. పంట రకాన్ని బట్టి కొన్ని ఏమో మనకి 7 రోజులకే వస్తాయి జర్మినేషన్, కొన్ని ఏమో మనకి 8 నుంచి 14 రోజుల వరకు కూడా జర్మినేషన్ టైం పడుతుంది. సో 7 రోజులకి మనం ఇప్పుడు నేను చూపించేటువంటి రకం వచ్చి మొక్కజొన్న రకము. సో దీంట్లో నార్మల్ సీడ్లింగ్, అబ్నార్మల్ సీడ్లింగ్, డెడ్ ఆ సీడ్లింగ్స్ కింద లెక్క కడతాం. నార్మల్ సీడ్లింగ్ అని అంటే మనకి రూట్ అండ్ షూట్ రేషియోని 2, రూట్ మంచిగా
పెరిగి ఉండాలి, షూట్ కూడా అలానే మంచిగా పెరిగి ఉన్నదాన్ని నార్మల్ సీడ్లింగ్ కింద లెక్క కడతాం. ఎన్ని నార్మల్ సీడ్లింగ్స్ వచ్చాయి అని. తర్వాత అబ్నార్మల్ సీడ్లింగ్స్. ఈ మొక్కజొన్న గింజని కనుక చూసినట్లయితే దీంట్లో రూటు షూటు సరిగా పెరగలేదు, దీన్ని మనం అబ్నార్మల్ కింద లెక్క తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకొని ఎన్ని జర్మినేషన్ వచ్చాయి, 100లో 90 వస్తే 90% జర్మినేషన్, 95 వచ్చాయంటే 95% జర్మినేషన్ కింద కట్టి మనము దాని యొక్క జర్మినేషన్ మొలక శాతాన్ని లెక్క కడతాం. సో ఇక్కడ దీంతో పాటు వివిధ రకాలు ఉన్నాయి అన్నమాట. అంటే జర్మినేషన్ టెస్ట్ చేసేవి సోయా చిక్కుడు విత్తనము. సో వివిధ రకాలని పంట రకాలని మేము ఇక్కడ టెస్ట్ చేస్తాం. అంటే వెజిటబుల్ సీడ్ కానీ లేకపోతే ఫీల్డ్ క్రాప్స్ కానీ అన్నీ. సో దీంట్లో ముఖ్యంగా సోయా చిక్కుడు, మొక్కజొన్న, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటివి టొమాటో, అండ్ దెన్ ఇవి స్మాల్ మిల్లెట్స్ లైక్ పర్ల్ మిల్లెట్ అంటే కనుక సజ్జలు, కొర్రలు, అరికలు, రాగులు, వీటన్నిటిని కూడా మేము టెస్ట్ చేస్తున్నాము. సో ఇది పేపర్ టవల్ మెథడ్, అంటే బిట్వీన్ పేపర్ మెథడ్. ఇంకో మెథడ్ వచ్చి శాండ్ మెథడ్. ట్రేలో మేము మనకి కావాల్సిన విత్తనాలు, అంటే మేము ఇక్కడ ప్యాడీ పెట్టాము, అంటే వరి రకాన్ని ఆ ట్రేలో పెట్టామన్నమాట. 100 సీడ్ని తీసుకొని 100 సీడు ఎన్ని జర్మినేషన్ వచ్చాయి. సో రైతులు మోస్ట్లీ వాళ్ళు కొన్న విత్తనానికి మొలక శాతం నా విత్తనంలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే వారి ఇంటి దగ్గరనే వాళ్ళు కొన్న విత్తనాన్ని వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇంట్లో తొట్టులు కానీ, పూల కుండీల తొట్టులు, ఇసుక తొట్టులు కానీ ఉన్నాయనుకోండి, అలా శాండ్ మెథడ్ని, అంటే కొంచెం ఇసుకని మరి రాళ్ళు అవన్నీ లేకుండా కొంచెం జల్లించుకొని ఆ తొట్టిలో నింపుకొని వాళ్ళు కొన్న విత్తనం నుంచి మధ్యలో నుంచి, అంటే పైన విత్తనం కాకుండా బాగా కలిపేసి మధ్యలో నుంచి విత్తనాన్ని సేకరించి ఒక 100 విత్తనాలని ఆ తొట్టిలో కనుక నాటుకున్నారు అని అంటే ఆ నాటుకున్న విత్తనంలో నుంచి మళ్ళీ ఒక 3 నుంచి 7 రోజుల వరకు వాళ్ళు రోజు చూసుకుంటూ ఉండాలి ఎన్ని వచ్చాయి మొలక, 100లో ఎన్ని మొలక వచ్చాయి. సో అది అతని యొక్క మొలక శాతం. అంటే అతను కొన్న విత్తనం పైన ఉన్న లేబుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 95% అతనికి మొలక శాతం ఉందని ఆ లేబుల్ పైన ఉండొచ్చు. ఉన్నప్పుడు అతను టెస్ట్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది శాతం, ఏమైనా తగ్గిందా, అదే ఆ లేబుల్ పైన ఉన్నటువంటి మొలక శాతమే ఉందా అని అతను కూడా ఇంటి దగ్గరే తను నాటక ముందు అంటే వరి కాదు ఏదైనా పంటని తను నాటుకునే ముందు తను టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్ టవల్స్ని వీటికి దీనికి కావాల్సినటువంటి టెంపరేచరు, రిలేటివ్ హ్యూమిడిటీ అంటాము, అంటే తేమ శాతము, తర్వాత దాని లైట్, ఈ 3 ఉండాలి. సో వీటిని మేము వాకింగ్ జర్మినేటర్ అనేది మా ల్యాబొరేటరీలో ఉంది. సో ఈ వాకింగ్ జర్మినేటర్లో పెట్టి దాన్ని 7 రోజుల తర్వాత లేకపోతే 14 రోజుల తర్వాత మేము టెస్ట్ చేస్తాం. ఇది మొలక వచ్చింది కదా, దీని నుంచి మేము ఒక రిపోర్ట్ ఇస్తామండి. అంటే ఈ విత్తనానికి ఇంత మొలక శాతం ఉందని రిపోర్ట్. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు అమ్ముకునేటప్పుడు దాని లేబుల్లో వాళ్ళు రాసుకుంటారు. అంటే విత్తన మొలక శాతం అనే జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది లేబుల్లో మనం మెన్షన్ చేస్తాము. ఆ లేబుల్కి ఈ రిపోర్ట్ నుంచి వచ్చిన వాల్యూస్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. వాళ్ళు సర్వీస్ శాంపిల్స్ కింద మాకు పంపుతారు. అంటే ఒక టెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మినేషన్ టెస్ట్ చేయాలనుకో మేము ఛార్జ్ చేస్తాం 200 రూపీస్. అదే మాయిశ్చర్ టెస్ట్ చేయాలనుకోండి 100 రూపీస్, అలా ఛార్జ్ చేస్తాం. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి. సో మే 24వ తేదీ మన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని పరిశోధనా స్థానాల్లో కూడా విత్తనాల అమ్మకం అనేది పెట్టడం జరిగింది. అక్కడి నుంచి రైతులు చాలా మటుకు వారికి కావాల్సిన విత్తనాలని సేకరించుకొని తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. సో తీసుకెళ్లిన విత్తనాలని పంట విత్తుకునేంత వరకు వాళ్ళు సరైన ప్లేస్లో, అంటే విత్తనాలకి తేమ తగలకుండా వారి ఇళ్లలో ఏదైనా చిన్న పలకలు లాంటివి, చెక్కతో చేసిన పలకలు కానీ ఉన్నటువంటి 1 ఇంచు 2 ఇంచులు హైట్లో ఆ పలకను అమర్చుకొని దానిపైన వాళ్ళు విత్తనాలను పెట్టుకున్నట్లయితే నేల నుంచి కానీ లేకపోతే గోడలకి దగ్గరగా ఆనించడం ద్వారా వాటి నుంచి వచ్చే తేమని ఆ విత్తనాలకి తగలకుండా మంచిగా విత్తనాలని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఇంకొకటి కొంచెం కూల్ ప్లేస్లో, అంటే ఎండ ఎక్కువగా లేని ప్లేసెస్లో వాళ్ళు విత్తనాలని పెట్టుకోవాలి.
వాళ్ళు సేకరించినటువంటి విత్తనం యొక్క నాణ్యత ఎలా ఉంది అని వాళ్ళ స్థాయిలోనే వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారంటే ఇంట్లో తొట్టులు కానీ కుండీలు కానీ లేకపోతే చిన్న ట్రేలు కానీ ఉంటే వాటిలో ఇసుకని నింపుకొని దాంట్లో కొంచెం రాళ్ళు ఏమన్నా ఉంటే ఏరేసి ఆ ఇసుకలో వాళ్ళు విత్తనాలని వాళ్ళు కొన్నటువంటి విత్తనం నుంచి మధ్యలో నుంచి కొన్ని విత్తనాలను సేకరించి 100 నుంచి 400 విత్తనాల వరకు, ఒకవేళ 4 తొట్లు ఉంటే ఒక్కొక్క తొట్టిలో 100 విత్తనాలను పెట్టుకొని నాటి వాటి యొక్క మొలక శాతం ఎలా ఉంది అనేసి వాళ్ళు గమనించుకోవచ్చు. అంటే అతను కొన్న విత్తనం యొక్క మొలక శాతం కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకు పరీక్షించుకోవాలి, ఈ మొలక శాతాన్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి అంటే విత్తనం యొక్క మొలక శాతం మంచిగా ఉంది అని అంటే దాని యొక్క విత్తన మోతాదును మనం తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్న విత్తనంలో 95% మొలక శాతం ఉంది అని అంటే విత్తన మోతాదు రిక్వైర్డ్ విత్తన మోతాదు ఎంతైతే చెప్తామో అంత వేసేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో సరిగా లేదు అనుకో అన్న సమయంలో మనం కొంచెం ఎక్కువ విత్తనాన్ని నాటాల్సి ఉంటుంది. అంటే 70% ఉందనుకోండి మనం విత్తనం కొన్న దాంట్లో విత్తన మొలక శాతం మనకు కొంచెం ఎక్కువ విత్తనం పడుతుంది.